ఇది ఎంత దారుణమో చూడండి. ప్రభుత్వ కార్యాలయం కడుతున్నాం, చందాలు ఇవ్వండి. మదనపల్లిలో భారీగా వసూళ్ల పర్వం. బా, గొప్ప రాష్ట్రం మన ఎంత మంచి ప్రభుత్వం, ఎంత మంచి పరిపాలన అంటే ప్రభుత్వ కార్యాలయం కడుతున్నామని చెప్పి చందాలు ఇవ్వండి అంటూ మదనపల్లిలో భారీగా వసూలు చేశారంట. 25,000తో మొదలై 5 లక్షల వరకు, ₹1,00,00,000 పైగా వసూళ్లు. టార్గెట్లు పెట్టి మరీ దండుకున్న వైనం. డబ్బులే కాదు, నిర్మాణ సామాగ్రి కూడా. చిన్న వ్యాపారులపై మోయలేని భారం. రాష్ట్ర ప్రభుత్వానికి పలువురు ఫిర్యాదు. ఆ తర్వాతే ఆ శాఖ దందాకు బ్రేకు. అన్నమయ్య జిల్లా పాత జిల్లా కేంద్రం రాయచోటు నుంచి కొత్త పాలనా కేంద్రం మదనపల్లికి ప్రభుత్వ కార్యాలయాలు క్రమంగా చేరుకుంటున్నాయి. దీనిలో భాగంగా కార్యాలయం కడుతున్నాం, చందాలు ఇవ్వండి అంటూ భారీ ఎత్తున డబ్బులు దండుకునే కార్యక్రమం మొదలుపెట్టారు. తమ కేటాయించిన భవనానికి ఆ శాఖలో మరమ్మతులతో పాటు అదనపు నిర్మాణాలు చేస్తున్నాం, డబ్బులు ఇవ్వండి అని చెప్పి మొత్తంగా వ్యాపారస్తుల నుంచి అందరి దగ్గర వసూలు చేశారంట. ఇప్పుడు సీఎంఓ సీరియస్ అయిందంట. ఇట్లాంటి సీఎంఓలు సీరియస్ అవ్వటం ఈ పేపర్లోనే ఉంటాయి. అసలు ఎవడు వసూలు చేశాడు, ఎంతెంత వసూలు చేశాడు, వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఆ డబ్బులని వెనక్కిచ్చేటటువంటి కార్యక్రమం చేయాలి కదా. అసలు ఎక్కడ ఏ వ్యవస్థలో పని చేయట్లేదు అంటానికి ఇది నిదర్శనం కదా. ప్రభుత్వ కార్యాలయం కడుతున్నామని చందాలు అడిగేది ఏంది అంటే ప్రభుత్వం అంత దివాలా తీసేసిందా? లేదంటే ఇట్లాంటి కుంభకోణాలకు స్కాములకు పాల్పడుతుంటే చూస్తూ అక్కడ కలెక్టర్ ఏమయ్యారు, అక్కడ ఎమ్మెల్యే ఏమయ్యారు, అక్కడ అన్నటువంటి మంత్రులు ఏమయ్యారు? ఎంత దారుణమో చూడండి. ఇప్పుడు సీఎంఓ సీరియస్ అయిందంట. సీరియస్ అయ్యి చిరు వ్యాపారులకు పెద్దగా సీఎంఓ సీరియస్ అయినట్టు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. సీరియస్ అయ్యారు. ఎప్పుడు వెనక్కి ఇస్తారు డబ్బులు? సీరియస్ అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అవుతానే ఉంటాడు. అనంతపురం ఎమ్మెల్యే మీద సీరియస్ అయ్యాడు, ఏమలా మళ్ళీ తిడతానే ఉన్నాడు అతను రోజు. లేదంటే కొలికిపూడి మీద సీరియస్ అయ్యాడు, లేదా ఇంకోళ్ళ మీద సీరియస్ అయ్యారు. సీరియస్ ఇదే బాలకృష్ణ సీరియస్ మ్యాటర్ అంటాడు చూడండి, అట్ట సీరియస్ అంటే అంతే, ఏముండదు ఇక్కడ. సో ఎంత దారుణమైన దందాలు నడుస్తుంది అనడానికి ఇది నిదర్శనం కాదా?